హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష అండ్ హరి. మీ ఎడ్యుకేషన్ లోన్ ఎలా జరిగింది, మీరు లోన్ తీసుకున్నారా, ఆ లోన్లో కొలెటరల్ తీసుకున్నారా, నాన్ కొలెటరల్ తీసుకున్నారా, సో ప్రాసెస్ ఏంటో క్లియర్గా చెప్పమని చెప్పి చాలామంది అడిగారు. సో వాళ్ళందరికీ ఆన్సర్గా ఈ వీడియో అనేది చేస్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు మేము చిన్న విషయం, మా ఫ్రెండ్ ఒక అతను మెసేజ్ చేశాడు నాకు పర్సనల్గా, ఏంద్ర పార్క్లో చేస్తున్నారు షూట్స్, ఇంట్లో చేయొచ్చు కదా అని. మనకి యూకేలో ఏంటంటే వుడ్తో కన్స్ట్రక్షన్ చేసి ఉంటాయి హౌసెస్. గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఏమవుద్దంటే అందరికి వినిపిస్తూ ఉంటుంది. సో మనం వీడియో తీసుకుంటున్నాం అని చెప్పేసి ఊరందరిని డిస్టర్బ్ చేయడం అంత కరెక్ట్ కాదు కదా. అంటే మాది ఇండివిజువల్ హౌస్ కాదండి, అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం. అపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి మేము ఇలా పార్క్లో అయితే కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది. అందులోనూ కొంచెం మాకు సిగ్గు మొహమాటం నాకైతే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో అంతమంది నాకు ఎక్కువ ఉంది అంటున్నాను. సో కొంచెం ఎందుకో ఒక అలాంటి ఫీలింగ్ వల్ల ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఎవరు లేరు, మనల్ని ఎవరు చూడరు, ఎవరు అబ్జర్వ్ చేయరు, సో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, గట్టిగా కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ సెటప్ చేసామన్నమాట. ఇప్పుడు మేము నాకెందుకు నవ్వు వస్తుందంటే, ఇంట్లో ప్రైవేట్గా ఉండేదాన్ని వదిలేసి పబ్లిక్లో ఉన్న పార్క్ వచ్చి ఇక్కడ ఎవరికి తెలుగు రాదు. అండ్ ఎవరి పని ఇక్కడ అంటే ఎంతమంది చూస్తే ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు, మనల్ని పెద్ద ఎవరు ఫోకస్ చేయరు. అంటే ఇంట్లో కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ఆ రీసౌండ్ వచ్చేస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడినా. దాని బదులు ప్రశాంతంగా న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ బర్డ్ సౌండ్స్ బాగుంటుంది. సరే, లోన్ ప్రాసెస్ ఏందో చెప్పు. లోన్ తీసుకుంది ఎవరు? తీసుకుంది నీ పేరు మీదేగా. పేరు నాది, కానీ తీసుకుంది ఎవరు? నేనే. సో నాకంటే ఎక్కువ తినకి తెలుస్తుంది. స్టూడెంట్ నేనైనప్పటికీ కూడా సో నా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం కూడా A to Z ఒక కూలర్ లాగా చేసి పెట్టాడు. ఇప్పుడు నీకు స్టూడెంట్ది ప్రాసెస్ నేనే చేసి పెట్టి, లోన్ ప్రాసెస్ నేనే చేసి పెట్టి, ప్యాకింగ్ మేమే చేసి పెట్టి, ప్యాకింగ్ మా అందరిని ఇంక్లూడ్ చేస్తున్నాలే, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ మీ మమ్మీ అందరిని ఇంక్లూడ్ చేస్తున్నాలే. మేమందరూ చేసి ఇంకా నువ్వేందో చేసేది ఎక్కడికి వచ్చి? మీకోసం ఇక్కడ వరకు వచ్చి ఉంటున్నాను కదా, నీకోసం తోడుగా, చాలే అది. అలా ఉంటుంది. అక్కడ అంతమందిని వదిలేసి తిన కోసం ఇక్కడికి వచ్చి తినతో పాటు ఉంటున్నా అంటే అది కూడా ఒక త్యాగంతో త్యాగంలాగా గుర్తించు. నేనేంటి అందరం తెచ్చుకున్నాను ఇక్కడికి. సో అసలు నా ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ వేట ఎప్పటి నుంచి కొనసాగించాము, అదంతా కూడా ఇప్పుడు తిని చెప్తాడు. యాక్చువల్లీ మేమైతే ఫస్ట్ అయితే కన్సల్టెన్సీకి అయితే కాంటాక్ట్ అయ్యామండి. మేమిద్దరం హైదరాబాద్లో. కాదు, ఫస్ట్ తిను నన్ను కన్సల్ట్ అయ్యాడు. అంటే ఇలా వెళ్దామని ఇంకా స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. అంటే దీనికి ఎప్పటి నుంచి అబ్రాడ్ వెళ్ళాలి, అది ఏ వేలో వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే నాకు కూడా ఇంకా స్టడీస్ కొనసాగించాలని చెప్పి నేను అనుకున్నప్పుడు ఓకే ఈ వే ఉంది కదా మనకి, ఈ వేలో వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తుంటే పెళ్ళైన 1 yearకి ఓకే ఇంకా లేట్ చేయొద్దు, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేద్దాము అని చెప్పి 2023 మే అనుకుంటా, నేను అప్పుడు స్టార్ట్ చేసాము అసలు మా వేట అనేది. తనకి TCSలో జాబు, నాకు కూడా టాటాలోనే జాబు. సో ఇద్దరం కలిసి హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయాము. హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఈ ప్లానింగ్స్ అనమాట, అబ్రాడ్ ఎలా వెళ్ళాలి ఏంటి అని ఈ ప్లానింగ్స్. మాకు హైదరాబాద్లో కొన్ని కన్సల్టెన్సీకి కాంటాక్ట్ అయ్యాము, అండ్ అట్ ది సేమ్ టైం విజయవాడలో కూడా కొన్ని కన్సల్టెన్సీలు అయితే కాంటాక్ట్ అయ్యాము. అయితే నేను కానీ తిను కానీ ఏ రోజు కూడా జాబ్ ఆపేసి మేమైతే కన్సల్టెన్సీల చుట్టూ తిరగలేదండి. మీరు కూడా అలా చేయకండి, జాబ్స్ ఆపుకొని చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి విజిట్ అయ్యాను కన్సల్టెన్సీలకి. ఏ కన్సల్టెంట్కి అయినా నేను ఒక్కసారి విజిట్ అవుతున్నాను, అది కూడా నాకు ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో ఏదైనా కొంచెం టైం ఉన్నప్పుడు అటు నుంచి అటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అక్కడ HR రోల్ చేసేవాడిని టాటాలో. హెచ్ఆర్ అంటే ఎలా ఉండాలి, ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్గా ఉండడం చూసి మిగతా వాళ్ళు నేర్చుకునేలాగా తిన క్యారెక్టర్ని, పర్సనాలిటీని బిల్డప్ చేసుకోవాలి. కానీ తినేంటి ఓకే ఇక్కడ వరకు ఆ క్లయింట్ని కలిసి వస్తానని చెప్పేసి వచ్చేసేవాడు ఇంటికి. ఇంకలాగా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను అక్కడనే చేయాలండి, వర్క్ చేసుకోవాలి. నేను చేయనా? కన్సల్టెన్సీలకు సంబంధించిందే. ఏం చేసావు నువ్వు? ఇప్పుడు కన్సల్టెన్సీలకి తిరగాలి, ఆ వర్క్ చూడాలి, డాక్యుమెంటేషన్ వర్క్ చూడాలి, ఈ వర్క్లు అన్నీ చేయాలంటే తప్పదు. సో నేను ఏం చేసేవాడిని అంటే జస్ట్ పార్కింగ్లో ఉన్నాను అని చెప్పేసి ఏదో చిన్న
టిఫిన్ బ్రేక్ టీ బ్రేక్ అని చెప్పేసి కిందకి వెళ్ళిపోయి అటు నుంచి అటు జంప్ అయిపోయి ఇట్లా ఈ వర్క్లన్నీ చూసుకుంటూ ఉండేవాడిని. మా ఆఫీస్ వచ్చేసి మనకి బేగంపేటలోనే ఉండేది, అక్కడి నుంచి అటంతా తిరిగేవాడిని. కన్సల్టెన్సీలకు అయితే కాంటాక్ట్ అయ్యాను, ఒకసారి విజిట్ అయ్యాను వాళ్ళకి. వాళ్ళ మెయిల్ ఐడీస్ అవి తీసుకొని తర్వాత వాళ్ళకి త్రూ ఫోన్ కాల్ ద్వారానే వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మెయిల్ ద్వారా ఇచ్చేసేవాడిని, ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యేవాడిని. అయితే విజయవాడలో మొత్తం 3 కన్సల్టెన్సీలతో అయితే నేను కాంటాక్ట్ అయ్యాను. ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి కూడా మా డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాము. వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్కి అయితే అప్లై చేశారు. మేము అన్ని 2 years ప్రోగ్రామే చూస్ చేసుకున్నామండి, ఎందుకంటే మేము లోన్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి 2 years ప్రోగ్రామ్కే ఫిక్స్ అయి ఉన్నాం. ఎందుకంటే 2 years అయితే మాకు కొంచెం టైం కూడా ఎక్కువ వస్తుంది కదా, సమ్మర్ స్పేస్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఏంటంటే నార్మల్ టైంలో వీళ్ళకి స్టూడెంట్కి 20 hours వర్క్ చేసుకోవచ్చు. అదే సమ్మర్ టైంలో అయితే 40 hours, అంటే హాలిడేస్ కానీ సమ్మర్ టైం ఇలాంటివి 40 hours వర్క్ చేసుకోవచ్చు. అలాంటివి 2 yearsలో అయితే ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది. అలాగే 2 + 2 = 4 years మనకి వీసా వస్తుంది కదా. మేమైతే ఇది తీసుకున్నాము, 2 years ప్రోగ్రామ్ అనేది చెప్పాను. వాళ్ళు 1 year ప్రోగ్రామ్ చాలా వచ్చినాయి మాకు, కానీ ఏది కూడా 1 year ప్రోగ్రామ్ మేము తీసుకోలేదు, వద్దు అనుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 యూనివర్సిటీస్ అయితే మనకి ఆఫర్స్ అయితే వచ్చేసినాయి. దానికి మార్క్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. మీకు కూడా యూనివర్సిటీలు బాగానే వస్తాయండి ఆఫర్స్. మీరు వస్తాయా రావా అనేది ఆలోచించకండి, జస్ట్ 1 weekలోనే మీకు యూనివర్సిటీల నుంచి మీకు మెయిల్ అయితే వస్తుంది. యూనివర్సిటీస్ నుంచి అయితే మాకు ఆఫర్స్ వచ్చినాయి. ఆఫర్స్ వచ్చినప్పుడు నేను కాస్ట్ వైజ్ చూసుకున్నాను, ఏది మనకి బడ్జెట్లో ఉంది. అన్నీ 25 లక్షలు దాటేసినవి ఉన్నాయి, లేకపోతే 15 lakhs లోపు ఉన్నాయి. సో మన బడ్జెట్లో ఉన్నవేవి అవన్నీ చూస్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇది ఇలా పెట్టుకొని వాటికి మళ్ళీ వాళ్ళు అడిగిన కొన్ని కండిషన్స్ అడుగుతారు కదా, వాటికి మళ్ళీ మేము రిప్లై ఇస్తూ ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇమీడియట్గా. అప్పుడు మెయిన్ ఇప్పుడు అమౌంట్కి సంబంధించింది లోన్ చేతిలో 1,00,000 రూపాయలే ఉన్నాయి. నిజం మాట్లాడితే మా హెచ్ఆర్ మేనేజర్ అనేవాడు కృష్ణమాచారి, ఆయన చేతిలో 1,00,000 పెట్టుకొని నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోదాం అని ప్లాన్ చేస్తున్నావు అని చెప్పేసి సరదాగా జోక్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ పాపం సపోర్ట్ చేశారు. మా ఆఫీస్లో ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను, దానికోసం తిరుగుతున్నాను అని. ఆఫీస్కి రాకపోయినా కొన్నిసార్లు సపోర్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లోన్కి అప్లై చేయాలి. లోన్కి అప్లై చేయాలంటే ఎలా అప్లై నిజంగా నాకైతే ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు. లోన్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలి అని చెప్పి కూడా తెలియదు. సో అందులోకి వెళ్ళిన తర్వాత అందులో ఒక 2 options ఉంటాయని, కొలాటరల్ అని, నాన్ కొలాటరల్ అని. అసలు కొలాటరల్ అంటే ఏంటి, నాన్ కొలాటరల్ అంటే ఏంటి అది తెలియలే నాకు. ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేశాను, ఇవన్నీ సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే కొలాటరల్ అంటే మనకి ఏదైనా ఆస్తి ఉందనుకోండి, అది తాకట్టు పెట్టి దాన్ని బేస్ చేసుకొని మనం లోన్ తీసుకుంటే అది కొలాటరల్ అంటారు. నాన్ కొలాటరల్ అంటే మన దగ్గర ఏ ఆస్తి లేకపోయినా సరే, ఉన్నా కూడా మనం ఏది తాకట్టు పెట్టకుండా వాళ్ళకి ఏమీ ఆస్తి చూపించకుండా మనం తీసుకోవడం అనమాట లోను. నాన్ కొలాటరల్ బేస్ మీద మేము లోన్ అప్లై చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ కొలాటరలే చూశాను, ఐసిఐసి బ్యాంక్ ట్రై చేశాను, ఎస్బీఐ ట్రై చేశాను, ఆంధ్ర బ్యాంక్ ట్రై చేశాను. ఇట్లా డైరెక్ట్గా వెళ్ళైతే అప్రోచ్ చేయము. కాకపోతే ఎందుకో మళ్ళీ ఆ ప్రాసెస్ అది నాకు బాగా లేట్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఐసిఐసి బ్యాంక్ అయితే రిజెక్ట్ చేసింది మమ్మల్ని. ఎందుకు రిజెక్ట్ చేసింది మనల్ని? వాళ్ళు మేము అడిగిన లోన్ కావచ్చు, లేకపోతే నాన్ కొలాటరల్ అడిగాం వాళ్ళని, కొలాటరల్ కూడా అడగలేదు. వాళ్ళు కొలాటరల్ అడిగితే కొలాటరల్ అయితే కనుక 100% ఒక 95-99% ఈజీగా వచ్చేస్తుంది, ప్రాబ్లమే లేకుండా. సో కొలాటరల్ పెట్టుకోండి. నాన్ కొలాటరల్ అంటే కొంచెం టైం పట్టింది అని కొంచెం రిస్కీ కూడా, వస్తుందో రాదో అని చెప్పలేమని చెప్పి అన్నారు. బట్ కొలాటరల్ పెట్టుకోవడానికి మా దగ్గర ప్రజెంట్ ఆ టైంలో అయితే ఏమీ అవైలబిలిటీ లేదు. సో అందుకే నాన్ కొలాటరల్ వెళ్దామని చెప్పి చూస్ చేసుకుని ఇంకా అలా చేసుకుంటుంటే ఇంకా ఐసిఐసి రిజెక్ట్ అయిపోయింది. ఎస్బీఐ ఇంకో రీజన్ ఉంది ఐసిఐసి రిజెక్ట్ అవ్వడానికి, కోఅప్లికెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే కొలాటరల్కి అయితే జస్ట్ మన ప్రాపర్టీ ఉంటే సరిపోద్ది. నాన్ కొలాటరల్కి వెళ్ళాలంటే కనుక కోఅప్లికెంట్స్ వాళ్ళ ఏంటని ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. వాళ్ళ సివిల్ స్కోర్ కావచ్చు, వాళ్ళ ప్రొఫైల్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. విత్ వాళ్ళ శాలరీ కూడా మంచి శాలరీ ఉండాలి, 35,000 అబోవ్ శాలరీ ఉండాలి. ఓకే, శాలరీ పరంగా మేము పాస్ అయ్యాం. కాకపోతే నాకు ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను కోఅప్లికెంట్గా సరిపోవట్లేదు వాళ్ళకి. ఎందుకంటే యాజ్ ఏ హస్బెండ్గా మేము ఇద్దరం కలిసి అబ్రాడ్ వెళ్ళిపోతున్నాం. సో వాళ్ళు రిజెక్ట్ చేసిన ఫస్ట్ రీజన్ అది. సో కోఅప్లికెంట్ అనేవాళ్ళు ఇండియాలోనే ఉండాలి, మీరు కూడా అబ్రాడ్ వెళ్ళిపోతే ఇంకా కోఅప్లికెంట్గా మీరు పనికిరారు అని చెప్పి ఆ విధంగా అది చెప్పి కొంచెం అది రిజెక్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత మేము కోఅప్లికెంట్ని వెతుక్కోవడం స్టార్ట్ చేసాం. ఇంకా ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ అయినా సరే, మా పేరెంట్స్ అయినా సరే, బ్యాంక్ స్టేట్మెంట్ పరంగా కానీ ప్రొఫైల్ పరంగా కానీ అంత స్ట్రాంగ్గా లేదనమాట. ఎందుకంటే వాటిలో అంత ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు.
మా ఫాదర్ అయినా సరే వీళ్ళ ఫాదర్ అయినా సరే వాళ్ళు ఏంటివి నార్మల్గా డైలీ సంబంధించిన వర్క్సే కదా, వాటికి ఏంటంటే క్యాష్ ఇన్కమ్ వస్తుంది. మన ట్రాన్సాక్షన్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ అంత వాడరు, ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సరిగ్గా వాడడం కూడా అంత తెలియదు. వాళ్ళకి ఏమైనా అవసరం అయితే మమ్మల్ని వెళ్ళమంటారు, మా అమ్మ వాళ్ళకైనా వీళ్ళమ్మ వాళ్ళకైనా. తర్వాత మా మేనమామ, మా అమ్మ వాళ్ళ పెద్దన్నయ్య, వాళ్ళ ప్రొఫైల్ చాలా బాగుంది. సో వాళ్ళని పెట్టుకుందామని చెప్పి అనుకున్నాం. వాళ్ళని అప్రోచ్ అంటే వాళ్ళకి బిజినెస్ ఉందిలేండి, ఓన్ బిజినెస్ ఉంది, ట్రాన్సాక్షన్స్ అవి కూడా బాగానే జరుగుతున్నాయి. సో వాళ్ళ ప్రొఫైల్ తీసుకొని కోప్లికెంట్గా ఉంచుదాం అని చెప్పేసి అనుకున్నాం. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఇమీడియట్గా పెట్టాం. కానీ యాక్చువల్లీ ఏంటంటే మేము అప్పటికే వాళ్ళకి వేరే వేరే లోన్స్ ఉండేది వాళ్ళ ప్రొఫైల్ మీద. సో ఏంటంటే ఇక్కడ ఇంకో కండిషన్ ఉంటుంది, కోప్లికెంట్ పేరు మీద వేరే లోన్స్ కూడా ఓపెన్ అయ్యి ఉండకూడదు. అంటే వేరే లోన్స్ రన్నింగ్గా ఉంటే కొత్త లోన్ ఇవ్వరు అనమాట, మాకు అంత యూటిలైజ్ కాకపోవడానికి. ఇంకేం చేసామంటే ఇట్లా సెర్చ్ చేస్తూ ఆన్లైన్లో నేను ఎక్కడో అప్లై చేశాను, చాలా డిఫరెంట్ కంపెనీస్కి అయితే నేను అప్లై చేశాను. ఇమీడియట్గా నాకు గ్యాన్ధన్ నుంచి రెస్పాండ్ వచ్చింది. అప్పుడు నాకు తెలియదు అసలు గ్యాన్ధన్ అంటే ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏమైనా మనం అమౌంట్ ఛార్జ్ చేయాలా, ఇదేంటి అని చెప్పేసి అసలు నాకు ఇంత కూడా ఐడియా లేదనమాట. వన్స్ వాళ్ళు మాకు కాల్ చేసిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ గురించి వాళ్ళు చెప్పారు, ఇలా కొలాటరల్ నాన్ కొలాటరల్ రెండు చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ టైప్ అనమాట. మన దగ్గర ₹1 కూడా ఏది ఛార్జ్ చేయకుండా మన ప్రొఫైల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో ఉన్న బ్యాంక్స్కి, గవర్నమెంట్ బ్యాంక్స్కి, అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్కి, ప్రైవేట్ బ్యాంక్స్కి అన్నిటికీ వాళ్ళు అప్లై చేస్తారు. అంటే ఈ ప్రొఫైలు వేటికి సూట్ అవుద్ది ఏంటి అనేది వాళ్ళు చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మనకి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వస్తుంది. పలానా ఐసిఐసి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా హెచ్డిఎఫ్సి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మీ ప్రొఫైల్ సూట్ అయింది, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు అని చెప్పేసి వాళ్ళ నుంచి మనకు చెప్తారు. ఇదంతా ప్రాసెస్ కూడా జస్ట్ 3-4 డేస్లోనే చేస్తారండి గ్యాన్ధన్ వాళ్ళు. నాకు అది చాలా బాగా నచ్చింది. నాకు హెచ్డిఎఫ్సి క్రెడిల్లాను అవాన్స్ హెచ్డిఎఫ్సి క్రెడిల్లా వాళ్ళు రెండు చెప్పారు నాకు. వాళ్ళిద్దరి నుంచి కూడా నాకు కాల్స్ వచ్చినాయి. హెచ్డిఎఫ్సి క్రెడిల్లా వాళ్ళు మాకు కాల్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వచ్చింది మాది. వాళ్ళకి ఏదో డాక్యుమెంట్స్ కావాలన్నారు, డాక్యుమెంట్స్ అన్నీ మనం ఇచ్చేసాం. డాక్యుమెంట్స్ పరంగా వాళ్ళు బస్తాడు అడుగుతారు, ఆ బస్తాడు అన్నీ కూడా డూప్లికేట్ కాపీస్ మనం మెయిల్ ద్వారా ఇస్తాము. ఎక్కడా కూడా మనం పర్సనల్గా వెళ్ళక్కర్లేదు, మన టైం వేస్ట్ అవ్వదు. ఆ విషయంలో మాత్రం నాకు టైం వేస్ట్ అవ్వలేదు నిజానికి. వాళ్ళకి అన్నీ కూడా మెయిల్ ఇచ్చేసాను, వాళ్ళు నాకు కాల్ చేశారు. ప్రాసెస్ అంతా ఓకే పర్వాలేదు, స్మూత్గానే వెళ్తుంది. వన్స్ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లోన్ అనే కాన్సెప్ట్ మా ప్రాసెస్లో ఇంక్లూడ్ అయింది, ఇంకా అప్పటి నుంచి ఇంకా తలనొప్పులు. ఇంకా మాకు ఎంత హెక్టిక్ షెడ్యూల్ అయిపోయిందో అప్పుడైతే. ఇంకా అసలు నాకు డ్యూటీ, నాకేమో నైట్ డ్యూటీ, అప్పుడు దీనికేమో మార్నింగ్, నాకేమో నైట్ డ్యూటీ, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి నానా తిప్పలు పడ్డాము అసలు మేమైతే. కరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందు వరకు కూడా నా కంపెనీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఆఫీస్కి రమ్మంది. ఇంకా తినది యూఎస్ ప్రాజెక్టు. సో ఆ ప్రాజెక్ట్ ఏంటంటే నైట్ వర్క్ కదా, పగలంతా పడుకుంటుంది అనమాట ఇంట్లో. ఇంకా ఫోన్ ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఆన్సర్ చేయదు. తిను ఫోన్ ఆన్సర్ చేయలేదని చెప్పేసి, అంటే తిను స్టూడెంట్ కదా, ఫస్ట్ తినకే వస్తూ ఉంటాయి కాల్స్. నేను ఆ టెన్షన్తో ఆఫీస్లో ఏదో ఒకటి చెప్పేసుకొని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేసి, మా ఇల్లు వచ్చేసి జూబ్లీ హిల్స్ దగ్గర ఉంటుంది, ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్ దగ్గరికి వెళ్ళిపోయి బేగంపేట నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవడం, టకటక మళ్ళీ తిన్నది చూసుకోవడం, ఇదే సరిపోయేది నాకు. అంటే రాత్రి అంతా పాపం వర్క్ చేసి ఉంటాను కదా, సో నిద్ర వచ్చేది. ఆ టైంలో కాల్ చేస్తే అసలు నేను పడుకుంటేనే ఇంకా అంతే, లెగను పక్కన ఎన్ని జరిగిపోయినా కూడా. ఇంకా అది గ్రేట్ స్లీప్లే అమ్మా, ఎవరికి రాదు ఆ గ్రేట్ స్లీప్. నాకేమో ఏది చిటికైనా ఏదైనా కూడా నాకు మెలకు వస్తుంది, నీకేమో తినేమో బాగా లైట్ స్లీపరు. నేను డియర్ సినిమాలో అనుకుంటా, కానీ దొరక ఏమి ఉండదు, కానీ అంత మొత్తం నిద్రలోకి వెళ్ళిపోతాను, నిద్రపోతే మాత్రం. సరే ప్రాసెస్. హెచ్డిఎఫ్సి క్రెడిట్లో వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్గా తనకు కాల్ చేస్తారు, ఇండివిజువల్గా నాకు కాల్ చేస్తారు. వితిన్ 2-3 డేస్లోనే వాళ్ళ పర్సన్ ఒక అతను నేను ఆఫీస్లో పని చేస్తున్నట్టు, వర్క్ చేస్తున్నాను నిజంగానే అని చెప్పేసి లైవ్గా చెక్ చేయడానికి మా ఆఫీస్కి వచ్చాడు. అలాగే ఇంటికి వచ్చారు, ఇంట్లో మీరు ఉన్నారా లేదా, ఈ అడ్రస్లో మీరు ఉన్నారా లేదా అని ఇంటికి వచ్చారు. మా ఆఫీస్లోకి వచ్చినప్పుడు నా ఐడి కార్డుతో సహా ఫోటో తీసుకున్నారు, నా స్టేట్మెంటు, నా శాలరీ స్లిప్స్, పే స్లిప్స్ ఇవన్నీ తీసుకొని ఓకే ఇట్స్ జెన్యూన్ అని చెప్పేసి అతను అనుకున్నాడు. హౌస్లో కూడా హౌస్ అడ్రస్ కింద గ్యాస్కి సంబంధించిన బిల్ ఒకటి, హౌస్ అడ్రస్ ఒకటి, మా ఆధార్ కార్డులో వచ్చేసి ఆంధ్ర ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ విజయవాడ అడ్రస్లు ఉంటాయి. కాకపోతే మేము ఉంటుంది హైదరాబాద్లో. ఆధార్ కార్డ్స్ మేమేం చేంజ్ చేసుకోలేదు, అప్పుడే వచ్చాం కదా, రీసెంట్గా వచ్చాం కదా, అందుకే పెద్దగా మేమేం చేంజ్ చేయలేదు. చేంజ్ చేసుకున్నాం, మరి కేసీఆర్ గారు ఇచ్చేవాళ్ళు కదా, నీడ్ అనిపించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీడ్ అనిపించింది.
అప్పుడు మేము ఇక్కడికి వచ్చేసాం. అప్పటికి వచ్చేసాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ వచ్చాడు. చక్కగా ఉండింటే బస్సు ఫ్రీ ఉండేది కదా. అయినా బస్సు ఎప్పుడు వాడాను కానీ నేను ఇప్పుడు వాడేవాళ్ళం చక్కగా అన్నిటికీ తిరిగేవాళ్ళం. అసలు నేను ఏ క్వశ్చన్స్ అడిగారు అప్పుడు? మన ఫోటో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటే, మన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటే, మనం ఆ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నామా లేదా, ఈ అడ్రస్లో వాళ్ళు ఉన్నారా లేదా, ఇతని పొజిషన్ ఏంటి ఇక్కడ, అవన్నీ చూసుకొని నన్ను ఒక ఫోటో తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అలాగే ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చే ముందు కూడా చెప్పారు ఇట్లా మేము ఇంటికి వస్తామండి అని చెప్పేసి. నేను ఆ టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళంగానే అదే రోజు వచ్చారు, సేమ్ డే. నాకు పగలు ఆఫీస్కి వస్తే ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చారు. గ్యాస్ బిల్ ఫోటో ఒకటి తీసుకున్నారు, అలాగే నా ఆధార్ కార్డ్ ఫోటో ఒకటి తీసుకున్నారు. తర్వాత మాకు వచ్చిన కాల్ ఏంటంటే, అంటే మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్లో నుంచి ఒక పర్సన్ అయితే మనకు టచ్లో ఉంటాడు. అలాగే జాన్ధన్ నుంచి కూడా మనకు ఒక పర్సన్ టచ్లో ఉంటారు. జాన్ధన్ నుంచి మనకి ఎవరైతే ప్రొఫైల్ లాగిన్ చేశారో ఆ పర్సన్ ఓకే మీకు ఇలా ప్రాసెస్ జరుగుతుంది, ఈరోజు ఇది అవుతుంది, ఈరోజు ఇలా అవుతుంది, లైక్ మీ కంపెనీకి విజిట్ చేయడానికి ఒక పర్సన్ వస్తారు అని చెప్తారు. జాన్ధన్ నుంచే మనకు చెప్తూ ఉంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మీకు కాల్ ఉంటుంది అని చెప్పేసి జాన్ధన్ నుంచి చెప్పారు. అది ఫైనల్ కాల్ ఉంటుందండి. అది అసిస్టెంట్ మేనేజర్ కానీ మీకు కాల్ చేస్తారు ఆల్ డీటెయిల్స్ తీసుకోవడానికి అని చెప్పేసి చెప్పారు. ఎట్ ది సేమ్ టైం లోన్కి సంబంధించిన డాక్యుమెంట్ ఏమేమి ఉంటాయని అనే ప్రతి ఏ టు జెడ్ డీటెయిల్ కూడా మొత్తం అంతా జ్ఞాననే మాకు అంతా చెప్పింది. వాళ్ళే చెప్తారు, వాళ్ళే అంతా చేశారు మొత్తం అంతా కూడా. మాకు డైరెక్ట్గా అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే నాకు కాల్ చేస్తారని చెప్పారు. ఆయన చేసిన టైంకి నేను ఏదో డ్రైవింగ్లో ఉన్నాను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ రీకాల్ చేశాను, తనకి కాల్ చేశారు. ఇండివిజువల్గా చేస్తారు, తనకి కాల్ చేస్తారు, నాకు కాల్ చేస్తారు. కోఅప్లికెంట్ అయిన నాకు కాల్ చేశారు, స్టూడెంట్ అయిన తనకి కాల్ చేశారు. ఇప్పటికి నేను కూడా వెళ్తున్నానని అలా చెప్పడం వల్ల మాకు కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం డిలే అయింది. అక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇతను అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ లోన్ రీపేమెంట్ చేసే వాళ్ళు ఎవరు, ఎలా ఏంటి అనేది వాళ్ళు ఇంకా ఆ క్యాలిక్యులేషన్స్ అవి ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి మాకు ఒక యూనివర్సిటీ ఆఫర్ వచ్చింది, మేమేమో ఇక్కడ నుంచి వాళ్ళకి మెసేజ్ చేస్తున్నాం, ఇట్లా యూనివర్సిటీ ఆఫర్ వచ్చింది, మీరు త్వరగా రెస్పాండ్ అవ్వండి, అది ఇది అని చెప్పేసి ఇదైతే జరుగుతున్నప్పుడు హెచ్డిఎఫ్సి క్రెడిట్ వాళ్ళు మాకు ఒక కండిషన్ పెట్టారు. 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మేము మీకు లోన్ అప్రూవల్ చేస్తాము 25 lakhs అని చెప్పి అన్నారు. అది అప్రూవ్ చేయడానికి కూడా పర్సనల్గా కాల్ చేసని చెప్పి అన్నాను కదా. ఆ కాల్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారంటే ఆల్మోస్ట్ నాకు ఒక 25-30 minutes ఆ కాల్ జరిగిందనమాట. ఆ కాల్లో పేరేంటి, మా అమ్మ వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు, సిబ్లింగ్స్ ఉన్నారా, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే పిల్లలు ఉన్నారా, అది నా సైడ్ ఫ్యామిలీ. మరి నా సైడ్ మా అమ్మ వాళ్ళకి ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా, మా నాన్న వాళ్ళకి ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా, వాళ్ళ పుట్టిన ఊరు ఎక్కడ, మీకేమైనా ఆస్తులు ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి, ఎంత వాల్యూ ఉంటుంది, ప్రతిదీ అడిగారు. అలాగే నా హస్బెండ్గా నీకు పెళ్ళయిందా, పెళ్ళైతే పిల్లలు ఉన్నారా, నీ హస్బెండ్ ఏం చేస్తాడు, నీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, తనకు సిబ్లింగ్స్ ఉన్నారా, ఇలా ప్రతిదీ, వాళ్ళకి ఇల్లు సొంత ఇల్లు ఏమైనా ఉందా, మీకు ఉంటే ఎక్కడుంది, అలాంటి ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుంది, అండ్ ప్రొఫెషన్ ఇంకా ఏమైనా పాత ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఇంకా చాలా ఇంకా 30 minutes అలా వెళ్తూనే ఉంది చాలా. అండ్ నా ఎడ్యుకేషన్, నాకేమైనా ఇంకా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయని కూడా అడిగారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు నాకు, అది కూడా అడిగారు నన్ను. యాక్చువల్లీ నాన్ కొలాటరల్ అయినా సరే మన ఆస్తి వివరాలు కూడా అడుగుతారు. వీళ్ళకి ఏంటంటే ఈస్ట్ గోదావరిలో ఒక హౌస్ ఉంది, మాకు విజయవాడలో ఒక హౌస్ ఉంది, వాటి గురించి కూడా అడుగుతారు. కానీ మనం డాక్యుమెంట్స్ ఏం అయితే ఏం పెట్టలేదు కూడా మేము అసలు ఏమి చెప్పాము ఇలా ఉంటాయి అది ఇది అని చెప్పేసి మేము చెప్పాం. కానీ వాళ్ళు చెక్ చేసుకుంటారు, కానీ వెరిఫై చేసుకుంటారు. వచ్చేసి మా ఇంటికి వచ్చారు, వెరిఫై చేసుకున్నారు, ఇంటికి వెళ్ళారు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో అన్నీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు, మీరు 10 lakhsకి ఫిక్స్డ్ డిపాజిట్ 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాన్ని తాకట్టుగా పెట్టాలి. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు దాన్ని ఇంకా లాక్ చేసేసుకుంటారు అనమాట. మనం అది కనుక అది కూడా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే చేయాలి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ నుంచి మాకు వచ్చింది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది వాళ్ళు లాక్ చేసుకుంటారు, ఇంకా అది ఎప్పటికీ తీయకుండా. ఇదే కండిషన్ అందరికీ పెడతారా అంటే అది లేదు. మా ప్రొఫైల్కి బట్టి మా ప్రొఫైల్ని బేస్ చేసుకుని ఇంత అడిగారు. కొంతమందిని అయితే అసలు ఏమి ₹1 కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా కూడా తీసుకుంటారు. ఇందాక ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ అడిగారని చెప్పన్నాను కదా, దీనికి అనమాట. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇంకెవరైనా పొలిటీషియన్స్ కానీ ఇంకెవరైనా ఉన్నారు అంటే కనుక. పొలిటీషియన్స్ ఉన్నారు మా ఫ్యామిలీలో. ఎవరున్నారు బాబా? జగన్ మామయ్య ఉన్నాడు, కేసీఆర్ తాతయ్య ఉన్నాడు. మంచిది, ఉంచుకోవాలని. నెక్స్ట్ చంద్రబాబు తాతయ్య వస్తారు. నీకు కూడా తాతేనా?
అండ్ ఇంకొంతమందికి అయితే 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏంటి వాళ్ళు ఇచ్చేదంతా 5 లక్షల. అంటే కొంతమందికి లైక్ యూఎస్ అలా వెళ్ళే వాళ్ళకి 40-45 ల్యాక్స్ అలా అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ 18 ల్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారు. సో మాకైతే 10 ల్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నారు. 10 ల్యాక్స్ చేసినందుకు గాను 25 లక్షలు ఇస్తామని చెప్పారు. మాకు కొంచెం కామెడీగా అనిపించింది. కానీ మాకు ఆ టైంలో లక్ష పెట్టుకొని 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేయాలో అర్థం కాలేదు. వేరే చోట నుంచి అప్పు అయితే తెచ్చుకొని 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము. అంటే మేము ఇక్కడ ప్లే చేసిన రోల్ ఏంటంటే బయట నుంచి 10 ల్యాక్స్కి వచ్చి పెట్టి లోన్ తీసుకొని లోన్లో నుంచి 10 ల్యాక్స్ వాళ్ళకి ఇద్దాము, రిమైనింగ్ మా దగ్గర 15 లక్షలు ఉంటుంది కదా దాంతో ప్రాసెస్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. ఫస్ట్ పాయింట్. సరే మాకు 25 లక్షలు ఖర్చు అవుద్ది కదా, ఎడ్యుకేషన్ లోన్ ఏమో 15 లక్షలే అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. నేను పర్సనల్ లోన్ కూడా తీసుకున్నాను. ఇక్కడైతే ఎడ్యుకేషన్ లోన్కి ఓకే ఒక 15 ల్యాక్స్ వచ్చినా కూడా మనకు సరిపోతాయి కదా అని చెప్పేసి నాకు అనిపించింది. ఇమ్మీడియట్గా వాళ్ళకి 10 ల్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి ఒక మెయిల్ పెట్టేసాము. అది మెయిల్ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే 3 డేస్లోనో 4 డేస్లోనో అప్రూవ్ అయితే వచ్చేసింది. మాకు 25 ల్యాక్స్ మీకు శాంక్షన్ అయింది, మీరు ప్రొసీడ్ అవ్వండి నెక్స్ట్ ప్రొసీజర్స్ అని చెప్పేసి నాకైతే అప్రూవల్ మెయిల్ మెసేజ్ ఇవి వచ్చినాయి. మన పేరు మీద ఒక నెంబర్ ఇస్తారు. సో మనకి ఇమీడియట్గా డబ్బులు ఇవ్వరు. అయితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ వాళ్ళు యూకేకి ప్రాసెస్లో ఏంటంటే బిఫోర్ మనం యూకేకి వెళ్ళక ముందే అమౌంట్ అంతా ఇస్తారు అనేది వాళ్ళు చెప్తారు, ముందుగానే చెప్తారు. ఓన్లీ యూకేకి, యూఎస్ఏ కాదు. యూఎస్ఏకి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తామంటారు, అది వేరే తలనొప్పి. సరే ఇక్కడైతే మనకి యూకేకి అయితే ముందే ఇస్తారు. సో మేమైతే ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసాము. అలాగే మాకు వ్రెక్సామ్ యూనివర్సిటీ నుంచి కొన్ని యూనివర్సిటీస్ నుంచి లెసిస్టర్ ఒకటి, వ్రెక్సామ్ ఒకటి, ఈస్ట్ లండన్ ఒకటి, ఇంకోటి హార్ట్ఫోర్డ్ షైర్ ఒకటి, ఇంకా ఏవో వచ్చినాయి, బాగానే వచ్చినాయి ఆఫర్స్ అయితే. లేదు ఒక 7-8 యూనివర్సిటీస్ నుంచి నాకు చేతిలో ఆఫర్ లెటర్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే కొన్ని వాటికి ఏంటంటే టైం లిమిట్ ఇచ్చాడు. ఎడ్యుకేషన్ ఇనీషియల్ పేమెంట్ చేయాలని చెప్పి ఒక టైం లిమిట్ ఇచ్చాడు అనమాట. అందులో చూసుకుంటుంటే మా చేతికి ఇంకా డబ్బులు రాలేదు, కానీ డెడ్ లైన్ అయిపోతూ వస్తుంది. అలా ఒక్కొక్కటి అలా వెళ్ళిపోయి ఇంకా లాస్ట్కి వ్రెక్సామ్ ఒకటి మిగిలింది ఇంకా నా దగ్గర. వ్రెక్సామ్ ఏంటంటే లేట్గా వాళ్ళది ఉంటుంది కాబట్టి ప్రాసెస్ కొంచెం లేట్ ఉంటుంది, లాస్ట్ మినిట్లో చేస్తారు వాళ్ళ ప్రాసెస్. సో ఈ ఆఫర్స్ అన్నీ పక్క వెళ్ళిపోయినాయి. ఇంకోటి ఏంటంటే మాకు టెన్షన్ ఏంటి అంటే ఈ ఆఫర్స్ అన్నీ వెళ్తుంటే సెప్టెంబర్ 2023 ఇంటెక్ ఈజ్ ద లాస్ట్ ఫర్ డిపెండెన్స్. ఆ తర్వాత జనవరి 2024 నుంచి డిపెండెన్స్ని తీసేశారు. మాకు యూకేకి వెళ్ళాలంటే దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్, ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి ఫైనల్ ఆప్షన్ కింద మనకు వ్రెక్సామ్ ఉంది. ఇటు లోన్ కూడా అప్రూవల్ అయింది. వ్రెక్సామ్కి మేము ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసాము. వాళ్ళు ఏదో డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, మేము ఇస్తున్నాము. వాళ్ళు ఇంకోటి అడుగుతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మీ డిపెండెన్స్ రారు కదా అని చెప్పేసి ఒక లెటర్ కూడా అడుగుతారనమాట వీళ్ళు వ్రెక్సామ్ యూనివర్సిటీ వాళ్ళు. నాతో పాటు ఇక్కడికి ఉండేవాళ్ళు ఎవరు రావట్లేదు, నేను ఒక్కదాన్ని వస్తున్నాను, నేను చాలా ఇండిపెండెంట్గా ఉందాం అనుకుంటున్నాను, తోటకూర అన్నీ చెప్పి లెటర్ పెట్టాను. అలా పెట్టాలి, అది కూడా వీళ్ళ స్వహస్త్రాలతోనే రాయాలంట, స్టూడెంట్ స్వహస్త్రాలతో. నేనేమో ఆఫీస్లో అక్కడ అది క్యాబిన్లో ఉన్నాను, ఫోన్ ఎలా ఉండదు మాకు అక్కడ. ఆ టైంలో లెటర్ రాసి అప్పటికప్పుడు పెట్టాలి, లేకపోతే అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వదు, అది అయితే తప్ప నీకు క్యాష్ అనేది రాదు అని చెప్పని ఏదైతే చెప్పారు. ఇంకప్పుడు ఆ టైంలో నాకు ఆ టైంలో మేము అప్పటికప్పుడు తిను రాసే, నువ్వేముందిలే నువ్వే రాసేలే పర్వాలేదులే రాసి పెట్టేసి చెప్పంటే లేదు చేసేదే తప్పు, అక్కడ తిని కూడా వస్తున్నాడు అబద్ధం చెప్తున్నాను, మళ్ళీ ఇక్కడ నిజాయితీగా చేయాలంట, వద్దే నువ్వే రాయవే ప్లీజ్ అవని చెప్పంటే నేను అప్పుడు మేనేజ్ చేసుకుని బయటకు వచ్చి రాసేసి అప్పటికప్పుడు పేపర్లు కూడా దొరికేది కాదు నాకు అప్పుడు. టీసీఎస్లో అప్లోడ్ చేసుకున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత అంతా ఓకే అయిపోయింది. ఓకే అయిన తర్వాత మాకు ఫస్ట్ ఇంటర్వ్యూకి 1 lakh రూపీస్ కట్టమన్నారు. మేము 1 lakh పే చేసేసాము. అంటే నా దగ్గర ఉన్న అమౌంట్ నేను పే చేశాను. అప్పటికి ఇంకా లోన్ అయితే మాకు ఇంకా రాలా. లోన్ ఎలా వస్తుందో కూడా చెప్తాను. వాళ్ళకి లోన్ ఇమీడియట్గా శాంక్షన్ అవ్వగానే వాళ్ళు మనకు క్రెడిట్ చేయరనమాట. అన్కండిషనల్ లెటర్ చూపించాలి. అంటే అన్కండిషనల్ లెటర్ చూపిస్తే ఇస్తామని చెప్పారు. చెప్పారు. సో మేమేం చేసామంటే ఇంటర్వ్యూకి రెడీ అయిపోయాము. ఇంటర్వ్యూ అయిపోయింది, అన్కండిషనల్ లెటర్ రిలీజ్ చేశారు. డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్పేసి కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు. ఇంకా అన్కండిషనల్ లెటర్ పట్టుకొని
హెచ్డిఎఫ్సి క్రెడిట్ వాళ్ళకి ఫోన్లు మెసేజ్లు, బాబు అరే మాకు వచ్చినాయండి, మాకు డబ్బులు ఇవ్వండి, మా డబ్బులు ఇచ్చేస్తే మా డబ్బులు మాకైతే మేము వెళ్ళి కట్టుకుంటాం అని చెప్పేసి చెప్పాము. అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అసలైన కథ. డబ్బులు వాళ్ళు ఎవరు, ఎవ్రీ డే టెన్షన్. అప్పుడంటే అసలు ఏడుపు వచ్చేది, కానీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది, కానీ ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉండేయంటే కరెక్ట్గా 5 డేస్లో లాగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు వాళ్ళ వాటి కోసం, మనీ కోసం. మేము ఆ టైంలో అంటే ఓన్లీ బ్యాంకే ప్రాబ్లం కాదు, వేరే మనీ ఇష్యూస్ వల్ల కూడా ఆ టైం బాగా చాలా టఫ్గా, పైగా పేరెంట్స్ పక్కన ఉండేవాళ్ళు కాదు, అన్ని టెన్షన్స్ ఉండేవి. తిండి తినే వాళ్ళం కాదు, పడుకునే వాళ్ళం కాదు, అలా రోడ్ల మీద పిచ్చి కుక్కగా తిరిగే వాళ్ళం ఆ టైంలో అయితే పని కోసం. నాకంటే ఎక్కువ ప్రెషర్ మొత్తం తిని బాగా తీసుకున్నాడు అసలు. పాపం బిడ్డ బాగా కష్టపడ్డాడులే. ఒక 4 డేస్లో డెడ్ లైన్ అయిపోతుంది. డెడ్ లైన్ లోపు మేమైతే ఫీజు కట్టుకోవాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 2 రోజుల్లో డెడ్ లైన్ ఉందనగా జాయింట్ అకౌంట్ కావాలని చెప్పి మాకు అప్పుడు చెప్పారండి. ప్రతిదీ కూడా ఇంకా ఎడ్యుకేషన్ లోన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి పని తలనొప్పే మాకు అసలు. అప్పుడు జాయింట్ మేము అంటే మీరు అనుకోవచ్చు జాయింట్ అకౌంట్ ఎంతసేపు బ్యాంక్ వెళ్తే ఇస్తారు కదా, ఎవరండి బాబు జాయింట్ అకౌంట్. నాకు అకౌంట్ ఉంది, ఇతనికి అకౌంట్ ఉంది. సో ఆల్రెడీ ఇద్దరి పేరు మీద 3-4 అకౌంట్లు రన్ అవుతున్నాయి. సో కొత్త అకౌంట్ ఎందుకని చెప్పేసి ఐసిఐసి బ్యాంక్లో నా అకౌంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. బాబు మాది జాయింట్ అకౌంట్ కావాలి అది ఇది అని చెప్తే, వాళ్ళు ఇన్ని డాక్యుమెంట్స్ తీసుకురండి, మీ పాన్ కార్డ్ అని ఇంకోటి ఏదో అవన్నీ తీసుకురండి. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత 2-3 డేస్ అయితే టైం పట్టిద్ది అన్నారు. మేము షాక్ అయిపోయాం. ఇంకా వాళ్ళని అది ఇది రిక్వెస్ట్ చేసుకుంటే, వాళ్ళ కామెడీ ఏంటంటే ఫ్రైడే అనుకుంటా వీళ్ళు అడిగింది, మండే ఈజ్ ద లాస్ట్ డేటు, 2-3 డేస్ కంపల్సరీ టైం పట్టిద్ది అని చెప్పేసి అన్నారు జాయింట్ అకౌంట్కి. అయితే నెక్స్ట్ డే సాటర్డే ఈజ్ హాలిడే, అది సెకండ్ సాటర్డే, 4th డే సాటర్డే సాటర్డే హాలిడే, సండే హాలిడే, అగైన్ మండే రీఓపెన్ బ్యాంకు. మేము వెళ్ళింది ఫ్రైడే ఈవినింగ్. సో మండే కూడా నాకు తెలిసి పని అవ్వకపోవచ్చు, కానీ మండే ఈజ్ ద డెడ్ లైన్ ఫర్ ఈ డాక్యుమెంట్స్ అడ్మిషన్కి డెడ్ లైన్ అదే, అండ్ మేము పే చేయాల్సిన అమౌంట్కి డెడ్ లైన్ కూడా అదే. ఆగస్టు 9వ తారీఖు ఈజ్ ద డెడ్ లైన్ అన్నిటికీ. ఇంకా చూసుకోండి, మేము మనీ కోసం తిరిగి జాయింట్ అకౌంట్ కోసం తిరిగాం. సరే ఇవన్నీ చేసుకున్నాము. మేము ఏం చేసామంటే మండే పొద్దున్నే ఫస్ట్ వెళ్ళి జాయింట్ అకౌంట్ పని చేసుకుందాం, ఈలోపు వీళ్ళకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ వాళ్ళకి కాల్ చేస్తూ ఉందాం. వాళ్ళు ఏంటంటే ఇదిగో ఈరోజు ఇచ్చేస్తున్నాం, ఇదిగో రేపు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి. మాకు అమౌంట్ విషయంలో అయితే అప్రూవల్ అవుతుంది ఇలా చెప్తూ ఉన్నారు. సో వచ్చేస్తుందేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. నేను చెప్పాను, ఈ మెసేజ్లు అన్నీ కూడా చూపించాను, ఇలా మాకు యూనివర్సిటీ నుంచి అయితే ప్రెజర్ ఉంది, మేము ఇమీడియట్గా పే చేయాలని చెప్పేసి. అవి వాళ్ళకి చెప్తున్నాం, ఈ ప్రాసెస్ జరుగుతుంది. మండే పొద్దున్నే బ్యాంక్కి వెళ్తే పంజాబ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ వెళ్ళాము, కొత్త అకౌంట్ ఓపెన్ చేద్దామని ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత రేపటికి అవుద్ది అన్నారు, కుదిరితే ఈవినింగ్ లోపు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళతో ఏదో రిక్వెస్ట్ చేసాము. ఈ లోపు మధ్యాహ్నం కల్లా ఐసిఐసి బ్యాంక్లో మాకు జాయింట్ అకౌంట్ అయితే ఇచ్చేశారు, పాస్బుక్. సరే ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ది పక్కన పెట్టేసి ఇంకా ఐసిఐసి బ్యాంక్కి తీసుకెళ్ళి స్కాన్ కాపీ తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేశాము. అక్కడితో డాక్యుమెంట్స్ పరంగా కంప్లీట్ అయిపోయింది వర్క్. ఇప్పుడు ద మెయిన్ టాస్క్ అమౌంట్ వీళ్ళేమో ఇవ్వలేదు. 9th ఆల్మోస్ట్ ఈవినింగ్ మధ్యాహ్నం దాకా వచ్చేసాం. నాకైతే మా మధ్యాహ్నానికి మాకు క్లారిటీ వచ్చింది, హెచ్డిఎఫ్సి క్రెడిట్ వాళ్ళు ఈరోజు కూడా నాకు తెలిసి హ్యాండ్ ఇస్తారు. ఎందుకంటే అప్పుడు దాకా ఆల్మోస్ట్ 15-20 డేస్ నుంచి ఎవ్రీడే వాళ్ళకి కాల్ చేయని రోజు అంటూ లేదండి. ఎవ్రీడే కాల్ చేస్తున్నా వాళ్ళు ఒక్కొక్కసారి లిఫ్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయరు. అంటే ఇంకా బ్యాంక్స్తో మనకి లోన్ విషయంలో తలనొప్పి ఉండేది మామూలే, అందరికీ ఉండిద్ది, మీరు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ టైంకి వచ్చిన తర్వాత. సో వాళ్ళ మీద నాకు నమ్మకం పోయింది. వాళ్ళు ఈరోజు కూడా అవ్వదు అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా బయట నుంచి నేను అడ్జస్ట్ చేసుకున్నాను, ఒక 12 lakhs అడ్జస్ట్ చేసుకున్నాను. అయితే నాకు క్యాష్ వచ్చింది, లిక్విడ్ క్యాష్ 12 lakhs క్యాష్ చేతిలో. 12 lakhs క్యాష్ నాకు ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చింది. ఇప్పుడు నేను ఆ క్యాష్ అంతా డిపాజిట్ చేయాలి. మాకైతే డెడ్ లైన్ అయిపోయింది. 9th ఆఫ్టర్నూన్ కల్లా యూకేలో క్లోజ్ చేస్తున్నారు, డెడ్ లైన్ అయిపోయింది. సో వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 o'clock 3 o'clock వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశారు, వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మాకు ఇండియా టైమింగ్ ప్రకారం అంటే మనం వాళ్ళకంటే 5 hours ముందు ఉంటాం, యూకే వాళ్ళకంటే కూడా 5 hours ముందు ఉంటాం. ఇండియా టైం ప్రకారం ఆఫ్టర్నూన్ 3 o'clockకి నా చేతికి 12 lakhs క్యాష్ వచ్చింది చేతిలో. ఇది నేను బయట నుంచి అరేంజ్ చేసుకున్న క్యాష్ ఇది. సో ఇప్పుడు నేనేం చేయాలి, అది వెళ్ళి ఫస్ట్ డిపాజిట్ చేయాలి, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి.
సో ఇమీడియట్గా అయితే బ్యాంక్స్ చుట్టూ తిరిగామండి. నాది ఐసిఐసి బ్యాంక్లో నాకు ఒక అకౌంట్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది. ఫస్ట్ డైరెక్ట్గా ఐసిఐసి బ్యాంక్ ఎప్పటి నుంచో వాడుతున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 12 lakhs క్యాష్ డిపాజిట్ చేసుకోండి అంటే అది చేసుకోలేదు క్యాష్ అసలు. తర్వాత ఎస్బీఐ కూడా తిరిగాం, నాకు ఎస్బీఐ అకౌంట్ ఉందని చెప్పి వాళ్ళు కూడా అంత అమౌంట్ అయితే ఒకే రోజు చేయలేమండి, కావాలంటే రేపు రండి, ఈ రోజు ఇంత మాత్రమే డిపాజిట్ చేయండి అని చెప్పి కండిషన్ పెట్టారు. అంటే అప్పటికి అయిపోవాలి, ఆ రోజున అంతే అయిపోవాలి మొత్తం అంతా. అంటే మా ఇద్దరివి కూడా విజయవాడ మెయిన్ బ్రాంచెస్, అంటే మా అకౌంట్స్ విజయవాడలో ఓపెన్ చేసాం, కానీ డిపాజిట్ అనేది హైదరాబాద్లో చేస్తున్నాం. ఎందుకంటే మేము అప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే మీ అకౌంట్స్ ఇక్కడ లేవు అండ్ ఎస్బీఐలో 50,000కి మించి ఎక్కువ వేయకూడదు, లేకపోతే ఇంకోటి వాళ్ళకి మాకు సంబంధించిన అన్నీ పెట్టాం. నాకు అనిపించింది ఏం బ్యాంక్స్ అంటే జెన్యూన్ రీజన్ ఉన్నప్పుడు చేయాలి, అట్లీస్ట్ అట్లా జెన్యూన్ రీజన్ ఉన్నప్పుడు కూడా చేయకపోతే. ఆఖరికి మా లోన్ లెటర్ అవన్నీ కూడా చూపించాము ఇలాగా, అరే కండిషనల్ ఆఫ్ అన్కండిషనల్ ఇవన్నీ కూడా కాలేజ్ సంబంధించి యూనివర్సిటీ సంబంధించిన లెటర్స్ అన్నీ కూడా చూపించినా కూడా వాళ్ళు పెద్ద యాక్సెప్ట్ చేయలేదు. అసలు యాక్సెప్ట్ చేయలేదు. దానికి మేము ట్యాక్స్ పే చేస్తా ఉన్నాం 12 lakhs సంబంధించి, అండ్ 12 lakhs మాకు ఎలా వచ్చినో దానికి ఒక ప్రాపర్ రీజన్ అవన్నీ కూడా మేము చూపిస్తున్నాం, ఇట్లా మేము క్యాష్ తీసుకొచ్చాం. వాళ్ళు యాక్సెప్ట్ చేయనంటే యాక్సెప్ట్ చేయనన్నారు. ఒక్కసారి అయితే చాలా చిరాకు వచ్చింది, బ్యాంక్స్ మీద అసహ్యం అనిపించేసింది నాకైతే. ఎస్బీఐ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఐసిఐసి బ్యాంకు ఎప్పటి నుంచో వాడుతున్నాను, అంటే నా కాలేజ్ లైఫ్ నుంచి కూడా ఐసిఐసి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఎప్పటి నుంచో వాడుతుంటే అది నాకు ఉపయోగమే లేకుండా పోయింది ఐసిఐసి బ్యాంక్ వల్ల. రీసెంట్గా ఓపెన్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల ఉపయోగపడింది. అది ఎలా పడిందంటే, అంటే మేము మాదాపూర్ నుంచి వస్తున్నాము, ఫిలిం నగర్ దగ్గర ఒక ఎస్బీఐ బ్యాంక్ ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు డిపాజిట్ చేసుకోలేదు. అటు నుంచి మేము మాది జూబ్లీ హిల్స్కి వచ్చేస్తున్నాము. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఒకటి ఐసిఐసి బ్యాంక్ ఉంది, అక్కడికి వెళ్ళాము, వాడు డిపాజిట్ చేసుకోలేదు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి బంజారా హిల్స్ రోడ్లోకి వచ్చేసి అక్కడ నాది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఆ మేనేజర్ నిజంగా చాలా హెల్ప్ చేశాడు ఆ రోజు మాత్రం. ఆయన దగ్గరికి వెళ్ళి మీద క్యాష్ తీసుకెళ్ళి, సార్ ఇది మా పరిస్థితి, మేము స్టూడెంట్, మాకు డాక్యుమెంట్స్ చూపించమని కూడా ఏం అడగలేదు, జస్ట్ మా రీజన్ ఏంటి మా ప్రాబ్లం ఏంటని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక 2 minutes అంతే. ఇంకా ఆయన వెంటనే అప్పటికి బ్యాంక్ కూడా క్లోజ్ చేస్తారు, 6 అయిపోయింది అప్పటికే, బ్యాంక్ అంతా క్లోజ్ చేస్తున్నారు. ఆ లోపల ఎంప్లాయీస్ వాళ్ళ క్యాష్ డీటెయిలింగ్ అని చూసుకుంటున్నారు. యాక్చువల్లీ బ్యాంక్ క్లోజ్ అయిపోయింది, బ్యాంక్ వర్క్స్ క్లోజ్ అయిపోయినాయి, షటర్ సగం కూడా దింపారు. మేము షటర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పిలిచి అసలు మీ ప్రాబ్లం ఏంటి అది కనుక్కొని, ఇలా స్టూడెంట్ ఇలా పేమెంట్ చేయాలి, ఈరోజు డెడ్ లైన్ ఉంది అంటే ఆయన అర్థం చేసుకొని ఓకే మేము చేస్తాం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు క్యాష్ రిసిప్ట్స్ అవి పెట్టుకొని, అయితే వాళ్ళు ఏం చెప్పారు, అయితే మా దగ్గర ఇలా 9 lakhs వరకు మేము చేయగలుగుతాము, మొత్తం 12 lakhs అంటున్నారు కదా, 9 lakhs వరకు అయితే నేను చేయగలుగుతాను, అంతవరకు నేను చేయగలుగుతాను, నా చేతుల్లో లేదు అని చెప్పేసి అన్నారు. నేను అప్పుడు ప్లాన్ చేసింది ఏంటంటే, మళ్ళీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఐసిఐసి బ్యాంక్లో ఏటీఎం మిషన్ ఉంది, అప్పుడు ఆ బ్యాంక్ కూడా క్లోజ్ అయిపోయింది, వాడే డిపాజిట్ తీసుకోడు, ఇతను ఒక్కడే రిక్వెస్ట్ మీద తీసుకున్నాడు. సో ఇతనికి 9 lakhs ఇచ్చేసి 9 lakhs మా అకౌంట్లో డిపాజిట్ చేసుకొని మిగిలిన 4 lakhs నా దగ్గర ఉన్నాయి, మొత్తం 13 అనుకుంటా కదా, 10, 11, 12, 13 అంతే 13 lakhs. ఆ 4 lakhs నేను చేతిలో పట్టుకొని అక్కడ హెచ్డిఎఫ్సి, మాకు ఇద్దరికి టెన్షన్స్ అనమాట, మళ్ళీ తినుండు అంటే అమ్మో నేను ఉండలేను అనే ఒక భయం. అంత పెద్ద క్యాష్ ఎప్పుడు డీలింగ్ హ్యాండిల్ చేయలేదు అసలు, నాకు తెలియదు, ఏం ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, నాకు ఎందుకు కొంచెం భయం వేసింది, ఎందుకో కొంచెం ఆ టైంలో ఆ టెన్షన్స్లో అంతమంది ఎదురుగా కనిపించేసరికి యాంగ్జైటీ తట్టుకోలేకపోయా నేను. సో వన్స్ బ్యాంక్లోకి వెళ్ళాం ఇబ్బంది లేదు, ఈ టెన్షన్స్ వల్ల గుబులు వల్ల వర్రీ అయింది ఆ టైంలో. నేనేం చెప్పానంటే, ఇక్కడ పని అవ్వాలి అక్కడ పని అవ్వాలి, రెండు సేమ్ టైం అవ్వాలి. ఇంకోటి ఏంటి, వాళ్ళు హెచ్డిఎఫ్సి వాళ్ళు ఆ బ్యాంక్ మేనేజర్ కూడా చెప్పింది, మీరు డిపాజిట్ చేసేయండి, చెక్ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, ఇక్కడ నుంచి యూనివర్సిటీకి పే చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పాడు. ఇంకా అందుకని చెప్పి ఆ పనిలో తినబెట్టి నేను వెళ్ళి ఆ క్యాష్ పట్టుకొని బైక్ వచ్చేసి రోడ్డుకి అటు సైడ్ పార్క్ చేసామండి. మా దగ్గర బైక్ లేదు అప్పుడు, అంటే రోడ్డుకి అటు సైడ్ పార్క్ చేసాను. అక్కడి నుంచి నేను ఒక్కనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీకు తెలుసు కదా హైదరాబాద్లో రోడ్స్ ఎలా ఉంటాయి, బంజారా హిల్స్ రోడ్ ఇలా ఉంటుంది, జూబ్లీ హిల్స్ రోడ్ ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇది డౌన్ పరిగెట్టాలి, ఇక్కడ అప్పు పరిగెట్టాలి, మళ్ళీ వచ్చేటప్పుడు ఇది డౌన్ పరిగెట్టి ఇది అప్పు పరిగెట్టాలి, ఇట్లా ఉండేది. అసలు స్వెట్, ఆ ఎండ, స్వెట్, చిరాకు, క్యాష్ బ్యాగ్లో ఉంది, అవన్నీ తీసుకెళ్ళి ఏటీఎం మిషన్లో 4 lakhs క్యాష్ ఏటీఎం మిషన్లో డిపాజిట్ చేయాలంటే అందులో నలిగిన పేపర్లు వస్తూ ఉంటాయి, చిరిగిన పేపర్లు వస్తూ ఉంటాయి. ఇది వెనక ఒక అతను రేంజ్ రోవర్ కార్లో వచ్చాడు, బాగా బిజినెస్ మ్యాన్, అతను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ
నేను ఇట్లా డిపాజిట్ చేస్తూ టెన్షన్ పడుతూ వరీ అవుతున్నానని చెప్పేసి అతను ఆయన టైం అవుతున్నా కానీ ఏం పర్వాలేదు మీరు కానివ్వండి నేను వెయిట్ చేస్తానని చెప్పి పేషెంట్స్గా నేను ఆల్మోస్ట్ 20 minutes టైం తీసుకున్నాను. అంటే ఇవన్నీ ఇదవుతున్నాయి, క్యాష్ ఇదవుతుంది, నలుగుతున్నాయి, చినిగిపోయినవి ఉన్నాయి, అవన్నీ ఉంటే పాప ఆయన హెల్ప్ చేసి నా దగ్గర ఉన్న నోట్లు ఏవైతే నలిగిని లోపలికి వెళ్ళినాయి ఆయన తీసుకొని ఆయన క్యాష్ నాకు ఇచ్చి అంతా డిపాజిట్ చేసి 4 lakhs అయినా. నేను థ్యాంక్స్ కూడా చెప్పాను ఆయన పాప. ఈరోజు ఎక్కడున్నారేంటి తెలియదు. ఆయన మాత్రం మంచి సౌండ్ పార్టీయే. అంటే అంత డబ్బు ఉన్న వాళ్ళు కూడా పేషెంట్స్గా ఉండి అలా మంచిగా ఉంటారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడి నుంచి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటా బ్యాంక్కి వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేసేసాం, చెక్ డిపాజిట్ చేసేసాం. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు చేసేసి యాక్చువల్లీ మా డెడ్లైన్ అయిపోయింది. డెడ్లైన్ అయిపోతే కన్సల్టెన్సీ వాళ్ళతో మేము మాట్లాడింది ఏంటంటే డెడ్లైన్ అయిపోయింది ఓకే, రేపు పొద్దున వాళ్ళ సిస్టమ్స్ ఆన్ చేసే లోపు మన పేమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మనం కట్టేసామని చూపించుకుందాము, ఇంక తర్వాత వాళ్ళ ఇష్టం అని చెప్పేసి మేము చెప్పాము. సో కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఓకే ట్రై చేద్దాం, వై నాట్ అని చెప్పేసి అనుకున్నాము. సో క్యాష్ డిపాజిట్ అయిపోయింది, చెక్ డిపాజిట్ చేసేసాం, చెక్ వెళ్ళిపోయింది, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అమౌంట్. మేము ఇది స్కాన్ కాపీస్ వెక్సా యూనివర్సిటీ మనకు వెబ్సైట్ ఇస్తుంది, ఆ వెబ్సైట్లో అలాగే కన్సల్టెన్సీ వాళ్ళకి అలాగే ఇండియన్ వెక్సా యూనివర్సిటీ ఆఫీస్కి అందరికీ పంపించేసుకొని అప్పుడు రిలాక్స్ అయ్యామండి. ఓకే ఇక్కడితో అయిపోయింది. సో వెయిటింగ్ ఫర్ ద క్యాష్. అంటే ఇంకా అది యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా ఇవన్నీ ఉన్నాయి బుర్రలో, కానీ నా ఉద్దేశంలో ఏంటంటే వస్తుంది అనే ఒక ఇది ఉంది. క్యాష్ వచ్చేసింది, క్యాష్ వచ్చింది. ఇక్కడ కామెడీ రండి, క్యాష్ వచ్చింది, వీసాకి వెళ్ళాలి, వీసాకి వెళ్ళాము. ఇదంతా వీసా ప్రాసెస్ అదంతా నేను వేరే వీడియో చేస్తాను, ఇది మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోద్ది. ఇది ఎడ్యుకేషన్ లోన్ గురించి చెప్తున్నాం కదా. వీసాకి వెళ్ళిపోయాము, వీసా కూడా వచ్చేసింది మాకు. వీసా వస్తే వీసా కాపీ కూడా తీసుకెళ్ళి హెచ్డిఎఫ్సి క్రెడిట్ లెవెల్కి పెట్టాం. ఒరే బాబు నాకు వీసా కూడా వచ్చేసిందిరా, మనీ ఎప్పుడు ఇస్తావురా? మాకు వీసా వచ్చేసింది, ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్స్ కన్నా డబ్బులు ఇస్తారా ఎవరా అప్పటికన్నా ఏం లేవు, అన్నీ ఊడ్చేసాము. ఫైనల్లీ ఒకరోజు 18 లక్షలు అనేవి రిలీజ్ చేశారు, 18 lakhs రిలీజ్ చేశారు. డైరెక్ట్గా కోప్లికెంట్ అయిన నా అకౌంట్లోనే వేశారు 18 lakhs. మేము అంతకుముందు ఒక 12 lakhs వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం కదా, అమౌంట్ అయితే రిటర్న్ ఇచ్చేసాము. సో వీళ్ళు లేట్ చేయడం వల్లే, బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు లేట్ చేయడం వల్లే నేను ఒక 90,000 వడ్డీకి వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకురావాల్సి వచ్చింది, 12 lakhs అది. సరే ఓకే అదంతా అయిపోయింది. ఫస్ట్ ఒకసారి 18 lakhs రిలీజ్ చేశాడు, తర్వాత మీ రిమైనింగ్ అమౌంట్ తర్వాత ఇంకొకసారి అలా 2 installments రిలీజ్ చేశాడు మాకు. ఇంకా రిమైనింగ్ మొత్తం ఇంకా 25 lakhs కంప్లీట్ అయిపోయింది అక్కడతో. వాళ్ళ నుంచి మనకి ఫుల్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మాకు జాన్దన్ వాళ్ళది మాత్రం మంచిగా అనిపించిందండి. అంటే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం వాళ్ళు బాగా ఫుల్ఫిల్ చేశారు, మాకైతే ఫుల్ఫిల్ చేశారు. అంటే ఇప్పుడు మేము హెచ్డిఎఫ్సి క్రెడిట్లా కావచ్చు, ఇంకొకరిది కావచ్చు, వాళ్ళ గురించి మేమేం తక్కువ చేసి మాట్లాడలేదు. ఏ లోన్ ప్రాసెస్ అయినా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ సైడ్ వర్షన్ ఏంటి అంటే, ఏమండి లోన్ ఇచ్చేటప్పుడు 100 రకాలుగా మేము ఆలోచిస్తాము, మీరు ఇప్పుడు లోన్ తీసుకొని మీరు వెళ్ళిపోతారు, మీరు కట్టకపోతే ఫస్ట్ యాజ్ ఎ ఎంప్లాయీస్గా మేము బలవుతాము, సో మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి, సో కంపల్సరీ లేట్ అవుతుందండి, లోన్ విషయంలో అయితే లేట్ అవుతుంది, మీరు ఎంత కంగారు పడ్డా ఎంత చించుకున్నా ఏం చేసినా లేట్ అవుతుంది, మీరు ఫీజు కట్టిన రిసిప్ట్ వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ కొంచెం ముందుకి త్వరగా అవుతుంది, స్పీడ్ అవుతుంది, అండ్ దాన్ని చూసుకొని మేము ఇస్తాము. కొన్ని చోట్ల యాక్చువల్లీగా ఏంటంటే మీరు ఫీజు కట్టకముందే మేము ఇస్తాము అది తీసుకెళ్ళి, కొంతమంది ఏం అంటారంటే ఫీజు కట్టకుండానే మాకు చెప్తారు ఇట్లా మేము ఫీజు కట్టుకోవాలి డబ్బులు పంపించండి అని. మేము డబ్బులు పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి, అయితే వాళ్ళు ఫీజు కట్టుకోకుండా వాళ్ళు వేరే వాటికి యూటిలైజ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మేము ఏం చేయగలుగుతాము, అందుకని చెప్పేసి కొన్ని ఉంటాయండి. సో మీరు ఫీజు కట్టారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము వెళ్తాము. సో మీరు కంగారు పడినంత మాత్రం ఇక్కడ ప్రాసెస్ అయితే ముందుకు జరగదు, కొంచెం లేట్ అవుతూనే ఉంటుందని చెప్పి కూడా చెప్తూనే ఉన్నారు. బట్ మా అర్జెన్సీ మాకు ఉంటుంది కదా, మరి మా అర్జెన్సీ మాకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే మాకు ఫీజు కట్టకముందే మేము అమౌంట్ ఇస్తాము అని చెప్పారు. వాళ్ళు అమౌంట్ ఇస్తారు అన్నారని చెప్పేసి మేము కంగారు పడలేదు. తీరా చూస్తే వాళ్ళు అమౌంట్ ఇవ్వలేదు. మేము బయట నుంచి చెప్పాం కదా, ఆల్మోస్ట్ 1 lakh రూపీ నేను వడ్డీ పెట్టుకొని వడ్డీకి అమౌంట్ తెచ్చుకొని పెట్టుకోవాల్సి వచ్చింది. కరెక్ట్ టైంకి మాకు హెచ్డిఎఫ్సి క్రెడిట్లో నుంచి అమౌంట్ రాకపోవడం వల్ల మాకు ఇంకొక 1 lakh ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మాకైతే టెన్షన్స్ ఉంటే చక్కగా ఎన్ని కొనుక్కోవచ్చు. జ్ఞాన్ అయితే కనుక మీకు సజెస్ట్ చేస్తాను,
మీరు అంటే ఏది తెలియకపోతే ఎటు వెళ్ళాలి ఏంటి అని తెలియకపోతే వాళ్ళేమో మన దగ్గర రూపాయి తీసుకోరు కదా, చక్కగా రూపాయి కూడా వాళ్ళు చార్జ్ చేయరు, వాళ్ళు చేయరు, వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళది వేరు. సో వాళ్ళకి మన దగ్గర ఛార్జ్ చేయనప్పుడు మనకు అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు ఏం అరేంజ్ చేయరు, మనకు చెప్తారు, సజెస్ట్ చేస్తారు. మనల్ని ఒక ప్రాపర్ గైడెన్స్ ప్రకారం మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో జ్ఞాన్ధన్కి ట్రై చేయండి. స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయిపోండి, ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆ లింక్ అనేది మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. లింక్ ఏదైనా ఉంటే నేను ఒకసారి కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను, చూడండి. అందులో లాగిన్ అయిపోయి నాకు చాలామంది ఎలా వెళ్ళాలి ప్రాసెస్ అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ఒకసారి చూశాను ఎలా చేద్దాం ఏంటని. యాక్చువల్లీ మాకే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సరే నేనైతే అది రిఫర్ చేస్తున్నాము, మీకు సజెస్ట్ చేస్తున్నాను. అది మీరు చూసుకొని చక్కగా నాకైతే జెన్యూన్ అనిపించింది ఆ విషయంలో మాత్రం. హెచ్డిఎఫ్సి క్రెడిట్లో నుంచి వెళ్తారా లేకపోతే ఇంకో జాబ్ నుంచి వెళ్తారా అనేది అప్ టు యూ. కొలాటరలా నాన్ కొలాటరలా అనేది మీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిందండి, మీరు ఎలాగైనా వెళ్ళండి. అంటే వాళ్ళు ప్రాపర్గా ఏ టైంకి జరగాల్సిన డాక్యుమెంటేషన్ కానీ గైడెన్స్ కానీ అది వాళ్ళు మనకి ఏ టు జెడ్ అనేది వాళ్ళు ఇస్తారు కాబట్టి పీస్ఫుల్గా ప్రాసెస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మనకి. అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా బెస్ట్ అది చెప్పాలంటే. ఎందుకంటే మనం రోడ్ల మీద తిరిగి బ్యాంకుల చుట్టూ తిరిగి ఇదంతా అసలు ఉండదండి, ప్రశాంతంగా చేసుకోవచ్చు. చక్కగా మనం ఇంట్లోనే ఉండి లేదా మన ఆఫీస్లో ఉండే ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు, మన ప్రాసెస్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. మనకైనా డాక్యుమెంట్స్ రిక్వైర్ అయితే కనుక వాళ్ళు మన ప్రొఫైల్ చెక్ చేసి ఓకే మీకు ఇంకా ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్ అవుతాయి, నీడ్ అవుతాయి చెప్తారు, మనం ముందుగా అరేంజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇవన్నీ జరిగి ఒక 2 months టైం పట్టిందా మనకి? మొత్తం 2 months టైం పట్టింది. జూలైలో స్టార్ట్ చేసాము, జూలై ఆగస్ట్ అంతా టైం పట్టింది. మాకు సెప్టెంబర్లో వీసా వచ్చింది, సెప్టెంబర్ 1st week. ఫైనల్లీ మాది లోన్ ప్రాసెస్ అయితే అలా వెళ్ళింది, మేము లోన్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. మీరు నాన్ కొలాటరల్లోనే వచ్చాము. మా ప్రాసెస్ అయితే అలా అయింది, పీస్ఫుల్ లేదు, స్ట్రెస్ఫుల్గా ఫైనల్లీ స్ట్రెస్ఫుల్గా అంతా అయింది. సో మీరు కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి, మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికన్నా మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. వీడియో మీకు యూస్ఫుల్గా ఉండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, చాలు. షేర్ కూడా చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ గురించి అడుగుతున్నారు, వాళ్ళు అసలు ఎలా జరుగుతుంది ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే కనుక ఇది వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాము, కొంచెం షేర్ చేయండి. మీకు నెక్స్ట్ ఇంకేదైనా టాపిక్స్ మీద వీడియో కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి, ఆ టాపిక్స్ మీద మేము వీడియో చేస్తాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.